మీరు చాలా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చూస్తున్నారు కదా! సో, బట్ హావ్ యూ ఎవర్ వండర్డ్ ఆఫ్టర్ షూటింగ్ వాట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అని చెప్పి? లైక్ షూట్ చేసేస్తారు. షూట్ చేసిన తర్వాత అంత మంచిగా మనకి ఆ ఫీల్, ఆ కనెక్ట్ ఎట్లా బిల్డ్ అవుతుంది. సో, దట్స్ కాల్డ్ పోస్ట్ ప్రొడక్షన్. మీరు ఎంత బాగా సినిమా తీసినా, ఎంత మంచి ఎక్విప్‌మెంట్‌తో తీసుకొని, ఎంత మంచిగా స్క్రిప్ట్ రాసుకొని, షూట్ చేసి తీసినా వితౌట్ ప్రాపర్ పోస్ట్ ప్రొడక్షన్ మీ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలుసా? లైక్ సినిమా హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, పోస్ట్ ప్రొడక్షన్‌లో అసలు ఏమేమి ఉంటాయి? పోస్ట్ ప్రొడక్షన్ సినిమాని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? అసలు పోస్ట్ ప్రొడక్షన్‌లో వాడే టూల్స్ ఏంటి? అనేది మనం ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ ప్రీ ప్రొడక్షన్, వాట్ ఈస్ ప్రొడక్షన్ అని 2 వీడియోస్ చేసాము. సో, ఆ వీడియోకి ఇది థర్డ్ వీడియో. ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇమాజిన్ మీరు ఒక ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిలిం ఏదైనా అనుకోండి, ఏదైనా తీశారు. తీసిన తర్వాత లైటింగ్ బాగాలేదు, సౌండ్ డల్గా ఉంది, ఫుటేజ్ అంతా షేకీగా ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి, బోరింగ్ కట్స్ ఉన్నాయి, సో లెంతీ షార్ట్స్ ఉన్నాయి, అది అనుకున్నప్పుడు సో హియర్ ద పోస్ట్ ప్రొడక్షన్ కమ్స్ ఇన్. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి చేయొచ్చు? కలర్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. లైటింగ్ బాగాలేదంటే కలర్స్ డిఐ ద్వారా కొంచెం అట్లీస్ట్ మీరు దాన్ని బ్రైట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ కావాలి, ఎక్కడెక్కడ డల్గా ఉందో అది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకొని మీకు నాయిస్ అవంతా తీసేసి సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు, డబ్బింగ్ చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత మీ కంప్లీట్ సినారియో సీనే మారిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటింగ్లో మీరు అన్వాంటెడ్ కట్స్ కానీ, ఎక్కువ ల్యాగ్ పోర్షన్స్ కానీ ఇవన్నీ ట్రిమ్ చేయొచ్చు. అండ్ షేకీ ఫుటేజ్ని స్టెబిలైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్లో చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ అనేది, ప్రొడక్షన్ అనేది, ప్రొడక్షన్లో మనం షూట్ చేస్తాం కదా, షూటింగ్ అనేది ఒక ఇంగ్రీడియంట్ అనుకోండి, ఒక రైస్ అనుకోండి, ఓకే, ఒక రా రైస్ అనుకోండి. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి బిర్యానీ. సో ఎంటీ రైస్ని తీసుకొచ్చి బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట. సో అలాగా పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా షూటింగ్ తర్వాత వస్తుంది అనమాట పోస్ట్ ప్రొడక్షన్ అనేది. సో పోస్ట్ ప్రొడక్షన్ స్టేజెస్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ మీరు తీసుకున్న రా ఫుటేజ్ అంతా కూడా ఓకే చేసుకున్న షార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేసుకుంటారు, లైక్ రఫ్ కట్ చేసుకుంటారు. రఫ్ కట్ చేసుకున్న తర్వాత ఆ రఫ్ కట్ తీసుకెళ్ళి మీరు డబ్బింగ్ చెప్పించుకుంటారు అనమాట. డబ్బింగ్ చెప్పించుకుంటారు యాజ్ వెల్ యాజ్ కలర్ గ్రేడింగ్ చేసుకుంటారు. రఫ్ కట్ తీసుకొని ఆ రఫ్ కట్ ఏదైతే ఉందో ప్రతి షార్ట్ మీరు కలర్ గ్రేడింగ్ అండ్ డబ్బింగ్ తీసుకుని వెళ్తారు. ఈ డబ్బింగ్ కలర్ గ్రేడింగ్ అయిపోయిన తర్వాత ఆ రఫ్ కట్ని మళ్ళీ 1-2 సార్లు చూసుకొని ఎక్కడైతే ల్యాగ్ అనిపిస్తుందో, ఎప్పుడైనా వీడియో లెంతీ ఉన్న ల్యాగ్ ఉన్న జనాలు చూడరు అనమాట, స్కిప్ చేసేస్తారు, లేదంటే కంప్లీట్గా వేరే వీడియోకి వెళ్ళిపోతారు మీ వీడియో తీసేసి. సో ఫిల్మ్ కానీ వీడియో కానీ ఏదైనా కొంచెం లైక్ అన్వాంటెడ్ ల్యాగ్స్ కానీ, అన్వాంటెడ్ కట్స్ కానీ ఉండదు. సో అవన్నీ ట్రిమ్ చేసేసేయండి. అవన్నీ ట్రిమ్ చేసేస్తే మీకు ఫైనల్ కట్ అనేది వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? కలర్ కరెక్షన్, డబ్బింగ్ ముందే అయిపోతే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట ఫైనల్ కట్ అనేది. సో ఈ ఫైనల్ కట్ తీసుకొని మీరు తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్కి వెళ్ళాలి. సౌండ్ ఎఫెక్ట్స్ చేయించుకుంటారు. అంటే ఇప్పుడు నడుస్తుంటే సౌండ్ వస్తుంది, ముందు వెహికల్ వస్తుంది, వెహికల్ సౌండ్, అవి వస్తాయి. డబ్బింగ్ ఏంటంటే, మీరు వోకల్స్ ఇస్తారనమాట. ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ మాట్లాడతాయి కదా, డైలాగ్స్ చెప్తారు కదా, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని డబ్బింగ్ అంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి వాయిస్, లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ, క్రౌడ్ నాయిసెస్ కానీ, ఫుడ్ స్టెప్స్ కానీ, క్లాక్ సౌండ్స్, ఇవన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు నార్మల్గా ఎమోషనల్ సీన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, ఒక ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారు, యాక్టింగ్ బ్రిలియంట్గా ఉంది, ఎడిటింగ్ బ్రిలియంట్గా ఉంది, సౌండ్స్ బాగున్నాయి, బట్ వితౌట్ మ్యూజిక్ మీరు అదే సీన్ చూస్తే ఆ ఇంపాక్ట్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? మ్యూజిక్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది ఇంకా.
వాట్ ఎవర్ మీరు తీసిన ఎమోషన్ ఏదైతే ఉందో దానికి ఒక ప్రాపర్ ప్రాణం పోస్తుంది అనమాట ఇది మ్యూజిక్ అనేది. సో మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు లైక్ కొంతమంది ఎలా చేస్తారంటే ఫన్నీ వీడియోకి సాడ్ మ్యూజిక్ పెడతారు, డజంట్ మేక్ సెన్స్. సో అలాంటి యూస్ చేయకండి. అండ్ ఏదైతే మీరు ఎమోషన్ చెప్పాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మ్యూజిక్ని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. ఫైనల్ మిక్సింగ్ అంటే ఇప్పుడు ఇందాక మనము ప్రొడక్షన్ అంటే రా రైస్ అని చెప్పుకున్నాం కదా, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ అంటే మనకి ఏదైనా ప్రిపేరింగ్ ఏ డిష్ అనుకున్నాం కదా. సో ఫైనల్ మిక్సింగ్ వచ్చేసరికి ఆ ప్రిపేరింగ్ డిష్లో ఉప్పు ఎంత ఉండాలి, కారం ఎంత ఉండాలి, లేకపోతే స్పైస్ అని ఇవన్నీ ఆ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవడం లాంటిది. సో ఇక్కడ ఉప్పు కారం అవన్నీ ఏంటంటే వోకల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్. ఏవేవి ఎంతెంత ఉండాలి, డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్ ఎంత ఉండాలి, లేకపోతే మ్యూజిక్ ఎంత ఉండాలి, అసలు ఉండాలా వద్దా అనేది ఇక్కడ ఈ స్టేజ్లో డిసైడ్ చేస్తాం అనమాట. ఇది లాస్ట్ స్టేజ్, ఇంకా ఫైనల్ స్టేజ్. సో యా, ఇవి పోస్ట్ ప్రొడక్షన్ ఉన్న ఈ స్టేజెస్ అనమాట. దీనికి యూజ్ చేసుకోవాల్సిన టూల్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు మొబైల్లో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు, మొబైల్లో పోస్ట్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారంటే క్యాప్ కట్ ఉంది, విఎన్ ఎడిటర్ ఉంది, ఇన్షాట్ ఉన్నాయి. ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్గా పీసీలో చేద్దాం అనుకుంటే డావిన్సీ రిజాల్వ్ ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ అలా కాకుండా కొంచెం మోర్ ప్రొఫెషనల్గా వెళ్దాము, పెయిడ్ వర్షన్లోకి వెళ్దాము, అది దీనికి మనీ ఉంటే కనుక ప్రీమియర్ ప్రో బాగుంటుంది, అడోబ్ ప్రీమియర్ ప్రో. యా, ఈ టూల్స్ యూస్ చేసుకొని మీకు పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఈజీ అవుతుంది. సో కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఎస్ఎఫ్ఎక్స్ అవన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకొని మీరు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. సో అది గైస్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే. ఇప్పుడు మీరు ప్రొడక్షన్లో ఏమన్నా కొంచెం అడిట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. సో మీకు ఒక సినిమాటిక్ అప్రోచ్, సినిమాటిక్ ఫీల్ కావాలంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ టిప్స్ గురించి ఇంకా దీనిలో ఇన్ డీటెయిల్డ్గా ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడాలని ఏమైనా మీకు అనిపిస్తే, దాని గురించి ఏమైనా చెప్పాలని, డిస్కస్ చేయాలని మీరు అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే నేను iPhone 13తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అండ్ తొందరలోనే అది ఈ ఛానల్లో రిలీజ్ చేస్తాను. మీరు తప్పకుండా వీలైతే చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్, జగదీష్ ఆకుల.